బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఓసి నీ బండపడా నా మీద పడిందని కన్ను. ఇదిగో నేను ఇంకా కన్నె కుర్రాడిని, నా జోలికి రా మాకు. పోదు బడాయ్. అది సరేగా నీ సంత సంతేమిటి? నేను క్లాసు. ఓహో నేను మాసు. అయితే ఏంటంట? ఇదిగో ఈ ఇంటిని ఎప్పుడు వదులుతా? ఆడకూతురివి చేయి చేసుకోకూడదని ఊరుకుంటున్నా. మర్యాదగా వెళ్ళిపో, నీ మేలు కోరి చెప్తున్నా. ఏమిటి ఎందుకు గడుస్తున్నావు? ఏడుపు కొట్టు మొహం కదూ. ఇంట్లో వెళ్ళిపోమంటున్నాడు. ఇదిగో బాలు, నువ్వు ఎవరి విషయంలో కలగ చేసుకున్నా నాకు అనవసరం. నా విషయంలో కలగ చేస్తున్నావంటే నా పెళ్ళాన్ని, అదే నీ చెల్లెల్ని పర్మనెంట్ గా వదిలేస్తాను. జాగ్రత్త. అలా చెప్పు. వసు, నువ్వు లోపలికి వెళ్ళు, నేను బయటికి వెళ్ళొస్తాను. తురే అక్కుంబక్కు, ఈ సంతని సంతకి ఎలా తోలాలో బోధపడలేదురా. ఇదొచ్చిందేంటి అంట, పైగా లవ్వో లవ్వో అని ఆవకాయ బద్దలా నవ్వులేస్తుంది. సరేగా నీ లబ్బర్ బొమ్మ చిన్న చిక్కొచ్చి పడింది. ఈ ఇంట్లో సంతని గంతుంది, దానికి నేనంటే ఇది, ఇదంటే అది, అదంటే ఇది. అది నన్ను వదలదు, నీతో వస్తే ఊరుకోదు. ఇదిగో చంపదు గాని ఎరగది చెప్తా. లోపల సంత ప్రోగ్రాము భలే వింతైన ప్రోగ్రాం. ఆలసించిన ఆశాభంగం వీక్షించదము పద. నన్ను సంత అంటావా? ఎవతివే నువ్వు? మాచారం మారేడమని పోచారం పోలేరమని పోవే బయటికి. ఏయ్, నన్నే తోస్తావే? కోట్టేనంటే ఈ బాట్ల మూతలు తీసిన చేతులే. ఇవి షెట్లు ఆడిన చేతులు. ఇవి చక్రం తిప్పిన చేతులే. ఇవి స్టీరింగ్ తిప్పిన చేతులే. అయితే ఏమిటే? ఏమిటో చూడవే. నన్నే కొడతావే? నిన్ను చైతి చై. నాది ఉడెం పట్టే. ఇది బల్లుకం పట్టే. ఉడెం పట్టే. నిన్ను నువ్వు వదలవే. బాలుని లవ్ చేస్తావా? నిన్నేం చేస్తానో చూడు. ఏంటి నీ బాలు? నువ్వేమన్నా పెళ్లి చేసుకున్నావా? నిన్ను వదలు. నిన్ను చంపేస్తా. చంపేస్తా. వదలవే. కొట్టుకు వస్తుంటే చూస్తూ ఊరుకుంటారేంటి? ఆడవాళ్ళ గొడవల్లో తల దూరిస్తే మొహం పగిలిపోతుంది. ఏంటి పగిలేది? అమ్మమ్మ ఏమిటిది ఏమిటిది? దాని చేపట్టుకుంటే పట్టుకున్నా, నా చేపట్టుకుంటావా? అమ్మా, నా చెయ్యమన్నా పబ్లిక్ సర్క్ అనుకున్నావా? నేను పతవత్రేనే. ఏంటే నేను కొట్ట నువ్వు కొడతావా? కొడతానే. అయితే సరే, ఇప్పుడు కొట్టే చూద్దాం. కొడతానే. ఎందుకు కొట్టినా? అమ్మో, ఆడవాళ్ల గొడవల్లో తలదూర్చకూడదని మీకు ఎలా తెలుసు బాబు? కింద నుంచి వచ్చా కదా, ఇది వీధి పంపుల కాడ బిందెల సీనులే. బయటికి ఆపేశారండి, కానివ్వండి. అది కొట్టుకోండి, కొట్టుకోండి. బాలు, ఈ రాక్షస భార్య నుండి నన్ను కాపాడు. ఆడవాళ్ల గొడవల్లో తలదూర్చడం మంచిది కాదులే, వీటికి మళ్ళీ మొహం పచ్చడైపోద్ది. మీరు కానివ్వండి. ఏంటా ఇంకా చూస్తున్నా? అయ్యో, ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టామంటే చంపేస్తాను. బాలు, వెళ్దామా ప్రోగ్రామ్ కి? అంతే కదూ. నాకింత అవమానం జరిగిన ఈ ఇంట్లో నేను చేస్తే ఉంటాను. ఏంటి బతికినానికి కొద్ది బెదిరిస్తావేంటి? అంటే ఒత్తి చేతులు తక్కడైపోతాయా? పాపం దాని అందం చందం మొత్తం నీకే దారపోసే. సరేలే, ఓ 25 లక్షలు దానికి నష్టపరిహారం పారి దాని పట్టది పోసుకుంటది. ఇవ్వను. ఇవ్వకపోతే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసావని నిన్ను జైల్లో పెట్టిస్తా. వద్దు, ఆయన్ని జైల్లో పెట్టించొద్దు. కావాలంటే నా నగలన్నీ ఇచ్చేస్తాను, తీసుకుని వెళ్ళిపోండి. రాజీ, నువ్వు నగలివద్దు. వీళ్ళు ఏం చేస్తారో నేను చూసుకుంటాను. ఏంటి చూసేది నువ్వు? దిక్కులు జైల్లో కూర్చొని లెక్క పెట్టాలి. పోచనం ఇలా పని జరగదు కానీ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయండి. అది కరెక్ట్. కంసమామా, పోలీసు వాళ్ళకి ఏమని చెప్తా? కాకినాడలో ఇదే పద్ధతిలో బుల్లెబ్బాయి గారిని మోసం చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 6 నెలలు చెప్పకూడు తినొచ్చిన పంకజం ఇదేనని చెప్పేవి కనుక కొంపలు అంటుకుపోతాయి. ఏం లేదులే, రాజమండ్రి జైల్లో ఇచ్చిన కాగితం నా దగ్గర ఉందిలే, అందుకని నీ మేలు కోరి చెప్తున్నా. ఇదిగో చదువుకో. విశాఖపట్నంలో చంపకం పేరుతో సేటును మోసం చేస్తే హైదరాబాద్ జైల్లో 8 నెలలు గడిపొచ్చిందిలే. ఆ కాగితం కూడా తీసుకొచ్చా, ఎందుకని మంచిదని. ఏందా
చదువుకో పంకజం, చంపకం, చిన్న పాప, పెద్ద పాప, వసంత. అబ్బో ఎన్ని పేర్లు, ఎన్ని స్టోరీలు. ఈ చరిత్ర మాత్రం పోలీసు వాళ్ళకి చెప్పమాక. చూసుకో. ఏంటిది కప్పలాగా నోరు తెరుచుకుంటూ ఇక చెయ్యి ఫోను. సరదాగా ఇంకోసారి జైలుకి వెళ్తుంది సంత. చెప్పవే, నువ్వు పతివ్రతవా? నేను నిన్ను మోసం చేశానా? నాకు డబ్బు వద్దు, ఏవద్దు. నీ మాయ మాటలు నమ్మి దేవతలాంటి నా భార్యకు ద్రోహం చేశాను కదే. పో, బయటికి పో. పోతా. వసంత నేను కూడా అగర కంస మామ, నీది హింస రూట్ అయితే నాది హంస రూటు. పాలకి పాలు, నీళ్ళకి నీళ్లు విడగొడతా. బాధపడింది. ఎరా డోసులు ఇస్తావా అంట. ఇక వరుసగా నేను ఇస్తాను నీకు డోసులు. ఎలా ఉంది ఫస్ట్ డోసు? నిన్ను పైకి పంపడానికి నేను కింద నుంచి వచ్చా. పోరా పో. బావా, చాలా థ్యాంక్స్ బావా. బావా ఆట ఇంగ్లీష్ లో పొగడబాక, నాకు సిగ్గవుతుంది. అవును, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చెప్తా. మీ ఆస్తి కోసం నిన్ను లవ్ చేయమంటున్నాడు మా నాన్న. లవ్ చేస్తే కాళ్ళు విరగొడతానంటున్నాడు మీ అన్న. కాని అన్న సరదాగా నేను రేప్ చేశాననుకో, రేపటి నుంచి నువ్వు నా పెళ్ళంగా పడుంటావు. కమాన్. ఒక్కసారి కన్ను వేశానంటే దాని చరిత్ర మన్నులో కలిసిపోవాల్సిందే. రేయ్, ఏయ్, అగో. ఎక్కడికి పోతావే? చెల్లెమ్మా, వీళ్ళ సంగతి నేను చూస్తాను. ఒరేయ్, కొట్రా షోడా. Oh!